గతంలో అమరావతిలో బలవంతపు భూసేకరణను పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారని ఇప్పుడు కూడా అదే మాటకి పవన్ కట్టుబడి ఉండారని పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. కూటమిలో ఉన్నాము కదా, రైతులను ఊరి తీసినా పర్వాలేదని అనుకుంటే కుదరదని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు చేసిందే తప్పైతే నేడు చేసేది కూడా తప్పే అని అన్నారు. గతంలో కంటే ఇప్పుడే దారుణంగా బలవంతపు భూసేకరణ జరుపుతున్నారని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొలిశెట్టి సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. రెండేళ్ళకి ఒకసారి రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెరుగుతున్నాయి రాష్ట్రం అంతా, కానీ అమరావతిలో పెరగలేదు. అమరావతిలో మాత్రం 45 లక్షల ఎకరం ఉంది. ఎందుకంటే ఆ భూసేకరణ చేసేటప్పుడు బలవంత భూసేకరణ చేయడానికి అనుకూలంగా అది నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి నిర్ణయించింది. కాకపోతే బ్లాక్ మనీని ఎంకరేజ్ చేయడానికి అమరావతిలో మీరు ఎకరం కొనుక్కుంటే రైతుకి 45 లక్షలు ఇస్తే చాలు, మిగతా 15 కోట్లు మీరు క్యాష్ ఇచ్చేయడం. సో నల్లధనం సంపాదించుకున్న రాజకీయ నాయకులందరూ కూడా అమరావతిలో చక్కటి ఇల్లులు కట్టుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ భూసేకరణ ముందు ఏం చెప్పారండి, 33,000 అన్నారు, స్వచ్ఛందంగా ఇచ్చారన్నారు. దాన్ని 54,000 పెంచారు. 2014లో మొదటి విడత ఎంత అంటే 54,000 ఎకరాలు రాజధాని నిర్మాణానికి. తర్వాత ఏప్రిల్ 2025ని రెండో విడత ఏం చెప్పారంటే ఇంకొక 44,000 ఎకరాలు కావాలన్నారు. మూడో విడత అదే నెలలో ఏప్రిల్ 2025లో మరో 24,000 ఎకరాలు కావాలన్నారు. నాలుగో విడత మే అంటే ఏప్రిల్ అయిపోయింది, మే 2025కి వచ్చేసరికి మూలపాడులో 3,800 ఎకరాలు తీసుకున్నారు.